రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు మేరకు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 2017 పీటీ అభ్యర్థులు రాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్మశాన వాటిక ముందు నిరసన వ్యక్తం చేశారు. న్యాయస్థానం హైకోర్టు తీర్పు మేరకు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 2017 పీఈటీ అభ్యర్థులు రాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని శ్మశాన వాటిక ముందు నిరసన వ్యక్తం చేశారు. పీఈటీ అభ్యర్థి సైదుల నేతృత్వంలోని సుమారు 50 మంది అభ్యర్థులు మా ఉద్యోగాలు మాకే కావాలి అని టీఎస్పీ చైర్మన్ వెంటనే పీఈటీ గురుకుల మెరిట్ లిస్ట్ లో ప్రకటించాలి అనే ప్లక్లాడులను చీతగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో కుటుంబాలతో సహా శ్మశానానికి పరిమితం కావాల్సి వస్తుందని శ్మశాన వాటిక ముందు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. నిరసన వ్యక్తం చేస్తున్న పలువురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఎక్కడి నుంచి వచ్చారా? మేము మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం సార్. 2017లో ఎగ్జామ్ రాసినాం. ఇప్పటి వరకు రిజల్ట్ ఇవ్వలేదు. కోర్టు కేసు క్లియర్ అయ్యి 3 months అవుతుంది సార్. 3 months నుంచి సెక్రటేరియట్ చుట్టూ, గురుకుల సొసైటీల చుట్టూ, టీఎస్పీఎస్సీ చుట్టూ డైలీ తిరుగుతూనే ఉన్నాం సార్. కానీ మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు, ఎక్కడ న్యాయం జరగలేదు సార్. మేము 6 సంవత్సరాల నుంచి మానసికంగా చచ్చిపోతున్నాం సార్. ఇప్పుడు ఫిజికల్గా చచ్చిపోదామని వచ్చినాం సార్. కానీ మమ్మల్ని ఎక్కడ మా బాధను అర్థం చేసుకోవట్లేదు ఎక్కడ సార్. అందరూ ఉద్యోగాలు చేసుకోవట్లేదు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి చదివిన ఉద్యోగాల కోసమే కదా సార్ మేము చేసింది. మేము తప్పు పని చేసినాం సార్. చదవడం తప్ప మరి మీ డిమాండ్ ఏంటి మేడం? మా వెబ్ నోట్ వెంటనే పెట్టించాలి సార్. మాకేం డిమాండ్ లేదు. सामने जाकर निकल వచ్చా అట్లనే ఉంటుంది సపరేట్ బయట. నువ్వు తొందరగా బయట తీసుకోవా బాబు అని చెప్తాను. Gracias.
ఇది బ్లూ కలర్ ఉన్నాయి ఇది పెట్టండి అన్న సార్ ఇది బాగా పెట్టండి ईएसपीएससी मंडी వైఖరి ईएसपीएससी मंडी వైఖరి ईएसपीएससी मंडी వైఖరి గట్టిగా మా పోస్టులు మాకు ఇవ్వండి లేదా చావడానికి పర్మిషన్ అంటే ఇవ్వండి మా పోస్టులు మాకు ఇవ్వండి మా పోస్టులు మాకు ఇవ్వండి మా పోస్టులు మాకు ఇవ్వండి గురుకుల పీజీ అభ్యర్థుల ఐక్యత గురుకుల పీజీ అభ్యర్థుల ఐక్యత సైదులు గౌడ్ నిరుద్యోగ పీఈటీ టీచర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని 2017 సంవత్సరంలో గురుకుల పీఈటీ నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ పోస్ట్ ఇప్పటివరకు భర్తీ చేయలేదు. ఈ పోస్టుల గురించి గత 6 సంవత్సరాలుగా ప్రగతి భవన్ ముట్టడి చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేసినాం, టీఎస్పీఎస్సీ ఎన్నోసార్లు ముట్టడి చేసినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ పోస్టులు భర్తీ చేయలేదు. మరి గురుకుల సొసైటీ సెక్రటరీలకు కూడా ఈ పోస్టుల గురించి హైకోర్టు తీర్పు ప్రకారం నియామకాలు చెప్పటం అని చెప్పేసి టీఎస్పీఎస్సీ పంపితే టీఎస్పీఎస్సీ పక్షపాత వైఖరితోటి ఈరోజు మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నది. కాబట్టి టీఎస్పీఎస్సీ వెంటనే సెలెక్ట్ అయినటువంటి మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు ఇస్తారు. గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసారు. అన్ని నోటిఫికేషన్లు ఇస్తుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇదంతా భ్రమ. 6 సంవత్సరాల ఉద్యోగాలు ఇప్పటివరకు భర్తీ చేయలేదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు ఉద్యోగాలు కావాలి, మీరు ఎలక్షన్లో మళ్ళీ మీరు గెలవాలంటే మా ఈ 1,00,000 ఓట్లు ఉన్నాయి. విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులు శిక్షణ పొంది పీఈటీ శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నాం. మా కుటుంబాలు ఉన్నాయి. మా యొక్క 10 లక్షల ఓట్లు ఉంటాయి. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా మేము ప్రభావితం చేస్తాం. కానీ ఈరోజు 6 సంవత్సరాల నుంచి మా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉండి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసి భర్తీ చేస్తున్నామంటే ప్రజలు ఎవరు నమ్మరు. ఇది మాత్రం భ్రమ. ఈరోజు మాకు 6 సంవత్సరాలైనా మాకు ఉద్యోగాలు భర్తీ కాలేదు కాబట్టి ఈరోజు మా జీవితాలన్నీ శ్మశానంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈలోపు ఈ 3వ తారీఖు రేపు ఈ ఫస్ట్ 31వ తారీఖు లోపు వరకు మాకు వెబ్ నోట్ పెట్టి ఆర్డర్లు ఇవ్వకపోతే మాత్రం మా విద్యార్థులు మొత్తం నిరుద్యోగులు మొత్తం ఈ రాష్ట్రంలో శ్మశానాలకి వెళ్ళిపోయేటట్టున్నది. విద్యార్థులందరూ శ్మశానాలకు తోలుతూ మీరు జాతీయ రాజకీయాలకని మీరు వెళ్తున్నారు. ఇది మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. మాకు వెంటనే మాకు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి ఇప్పటికే ఈ గురుకుల పీఈటీ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు దాదాపు 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిరుద్యోగులు ఉండడం వల్ల ఉద్యోగ వృత్తి ఆహార వృత్తి కూడా లేకుండా ఇబ్బంది అయింది. కానీ మేము చెప్పేది ఒకటి, టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం చేస్తున్నది, ఒక పక్షపాత వైఖరి అవలంబిస్తున్నది. కాబట్టి మేము కేటీఆర్ గారిని కలుద్దాం అనుకున్న అవకాశం రావట్లే, కేసీఆర్ గారిని కలుద్దాం అనుకున్న అవకాశం రావట్లే. కాబట్టి ఒక్కసారి దృష్టి సారించి ఎమ్మటే మాకు ఆర్డర్లు ఇప్పించామని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. లేకుంటే మాత్రం మాకే కాదు మా కుటుంబాలన్నీ కూడా శ్మశానాలకు పోవాల్సి వస్తుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నేను నోటిఫికేషన్లు ఇస్తుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇదంతా భ్రమ. 6 సంవత్సరాల ఉద్యోగాలు ఇప్పటివరకు భర్తీ చేయలేదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు ఉద్యోగాలు కావాలి, మీరు ఎలక్షన్లో మళ్ళీ మీరు గెలవాలంటే మా ఈ 1,00,000 ఓట్లు ఉన్నాయి. విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులు శిక్షణ పొంది పీఈటీ శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నాం. మా కుటుంబాలు ఉన్నాయి. మా యొక్క 10 లక్షల ఓట్లు ఉంటాయి. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా మేము ప్రభావితం చేస్తాం. కానీ ఈరోజు 6 సంవత్సరాల నుంచి మా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉండి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసి భర్తీ చేస్తున్నామంటే ప్రజలు ఎవరు నమ్మరు. ఇది మాత్రం భ్రమ. ఈరోజు మాకు 6 సంవత్సరాలైనా మాకు ఉద్యోగాలు భర్తీ కాలేదు కాబట్టి ఈరోజు మా జీవితాలన్నీ శ్మశానంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈలోపు ఈ 3వ తారీఖు రేపు ఈ ఫస్ట్ 31వ తారీఖు లోపు వరకు మాకు వెబ్ నోట్ పెట్టి ఆర్డర్లు ఇవ్వకపోతే మాత్రం మా విద్యార్థులు మొత్తం నిరుద్యోగులు మొత్తం ఈ రాష్ట్రంలో శ్మశానాలకి వెళ్ళిపోయేటట్టున్నది. విద్యార్థులందరూ శ్మశానాలకు తోలుతూ మీరు జాతీయ రాజకీయాలకని మీరు వెళ్తున్నారు. ఇది మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. మాకు వెంటనే మాకు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి
ఇప్పటికే ఈ గురుకుల పీఈటీ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు దాదాపు 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిరుద్యోగులు ఉండడం వలన ఉద్యోగ వృత్తి ఆహార వృత్తి కూడా లేకుండా ఇబ్బంది అయింది. కానీ మేము చెప్పేది ఒకటి, టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం చేస్తున్నది, ఒక పక్షపాత వైఖరి అవలంబిస్తున్నది. కాబట్టి మేము కేటీఆర్ గారిని కలుద్దాం అనుకున్న అవకాశం రావట్లే, కేసీఆర్ గారిని కలుద్దాం అనుకున్న అవకాశం రావట్లే. కాబట్టి ఒక్కసారి దృష్టి సారించి ఎమ్మటే మాకు ఆర్డర్లు ఇప్పించామని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. లేకుంటే మాత్రం మాకే కాదు మా కుటుంబాలన్నీ కూడా శ్మశానంలోకి పోవాల్సి వస్తుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కుమారాని, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది 2017లో ఎగ్జామ్ రాసామండి గురుకుల్ పీఈటీకి. ఆ గురుకుల్ పీఈటీకి May 18లో వెరిఫికేషన్ అన్నారు, ఇది అన్నారు. యూజీడీ వాళ్ళకే పోస్టులు అంట, బీపీడీ వాళ్ళకి లేవంట. మరి బీపీడీకి లేనప్పుడు బీపీడీకి ఎందుకు పెట్టారు? అసలు ఆ కోర్స్ తీసేయచ్చు కదా. 5th క్లాస్లో ఇప్పుడు 5th క్లాస్ వాళ్ళకి యూజీడీ వాళ్ళకి సెలెక్ట్ చేస్తారంట. అలాంటప్పుడు బీపీడీ లేకుండా ఉంటే అయిపోతుంది కదా. అలా లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రూల్స్ మారుస్తారు. మేము అన్ని అక్కడ మా అందరం అభ్యర్థులందరం కలిసి సెక్రటేరియట్కి వెళ్ళాము, టీఎస్పీసీ ఆఫీస్కి వెళ్ళాము, అన్ని మొత్తం అసెంబ్లీ అన్ని తిరుగుతున్నా కూడా ఇంతవరకు మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. అందుకే ఇక చివరికి శ్మశానం దిక్కన్నట్టు వచ్చాము. ఇప్పటికైనా మా రిజల్ట్ మాకు ఇవ్వకపోతే మేము అందరి ఫ్యామిలీతో పాటు శ్మశానంలోకి వెళ్ళిపోతామని.